నమస్తే వెల్కమ్ టు బీఆర్కే పల్స్ రేట్. ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యల్లో కీలకమైంది కిడ్నీ సంబంధిత వ్యాధి. కిడ్నీలు త్వరగా చెడిపోవడం, స్టోన్స్ రావడం, ఇలాంటి వాటితో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారికి రోబోటిక్ సర్జరీ ద్వారా పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, సెక్సాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడొచ్చు. లేదా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డాక్టర్ గారి నెంబర్ కూడా కనిపిస్తుంది, ఆ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్కారం. అసలు ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే వినడానికి కొంచెం చాలా మ్యాగ్నిఫైడ్గా, చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. అసలు రోబో అంటే ఏంటి? సర్జన్స్ ఇంతమంది ట్రైన్ అయి ఉన్నారు, నిష్ణాతులే ఉన్నారు, హైలీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళలో ఎందుకు మరి రోబోని వాడుతున్నారు? లేక రోబో సర్జరీ చేసేస్తుందా? వీళ్ళు పక్క కూర్చుని రోబోతో చేయిస్తుంటే మరి దానికి సేఫ్టీ ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి కామన్ మ్యాన్ యొక్క మనసులో వస్తుంటాయి. అసలు రోబోని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఇంతకాలం కొన్ని వందల సంవత్సరాలు సర్జరీస్ అవుతున్నాయి, అప్పుడు లేనటువంటి అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే సర్జికల్ రోబో అనేది ఎలా ఉంటుంది అంటే మనిషి అంత ఉంటుంది, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ విజువల్ చూపిస్తున్నా. ఇది ఆల్మోస్ట్ 6 feet ఉంటుందండి. దానికి ఒక కన్ను ఉంటుంది, 3 చేతులు ఉంటాయి. దాంట్లో కూడా 1, 2 and 3 నంబర్స్ వేసి ఉంటాయండి. ఆ నంబర్స్ ఉన్నటువంటి ఆ చేతులు పేషెంట్ పొట్టలో పెడతాం. పెట్టి మేము ఒక కంచు దూరంగా, పేషెంట్ టచ్ చేయకుండా దూరంగా కూర్చొని ఇచ్చినటువంటి కమాండ్ని అవి తీసుకుంటాయి. అంటే రోబో అనేది వెట్టి చాకరీ చేసే కట్టుబానిస. అంటే అది సొంతగా ఆలోచించలేదు, దాని ఇంటెలిజెన్స్ 0. సో కేవలం మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఫాలో అవ్వాలి, అంతకుమించి అది చేయడానికి లేదు. ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే సైలెంట్గా ఉండాలి. అది దానిలో ఉన్న సారాంశం. ఇక్కడ చూద్దాం. ఇది అమెరికాలో 2004లో నేను ట్రైనింగ్ అయ్యానండి. అప్పుడు ఇండియాలో రోబో లేదు, 2010లో వచ్చింది. అయితే 2000 నుంచి కూడా అక్కడ రోబోటిక్ సర్జరీ అనేది చాలా ప్రాచుర్యం పొందుతూ ఉంది. దాన్ని ఏంటి తెలుసుకోవాలి. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా సొంతగా ఇంట్రెస్ట్గా వెళ్ళి నేర్చుకున్నామండి. అక్కడ ఇది చూడండి, నా వెనుక ఉన్నది ఇది ఒక ట్రైనింగ్ మాడ్యూల్. అక్కడ రోబో ఉంటుంది, దాంట్లో మనం చిన్న చిన్న స్టెప్స్ వేయాలి. ఉదాహరణకు ఒక ద్రాక్ష పండు ఉందనుకో, దాని స్కిన్ తీయాలి. ఎందుకంటే మనిషి మీద చేయాలంటే చాలా ఎక్కువ ట్రైనింగ్ కావాలి. అలాంటి ట్రైనింగ్ కంప్లీట్ అయితే తప్ప ఎవరికి అట్లాంటి అవకాశం ఇవ్వరు. ముఖ్యంగా అమెరికాలో లిటిగేషన్ కాస్ట్ ఈజ్ వెరీ హై. కాబట్టి అక్కడ నేర్చుకున్నప్పుడు మేము చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, రోబోలో ఎలా ఉంటుంది అంటే ఒక స్టాండ్ లాగా ఉంటుంది. దానికి ఆర్మ్స్ వేలాడదీసి ఉంటాయి. భగవంతుడు మనకి 2 చేతులు ఇచ్చాడండి, కానీ 3వ చేయి ఉంటే ఇంకా కొన్ని పనులు చేసుకోవచ్చు. అలాంటి వెసులుబాటు కోసమే 3వ ఆర్మ్ని కనెక్ట్ చేయడం జరిగింది. నేను 2004లో వెళ్ళాను, అప్పుడు కేవలం 2 మాత్రం ఉన్నాయి చేతులు. 2009లో 3వ చేయి కలపడం జరిగింది. దాని జనరేషన్ మారుతున్నాయి. మేము చూసినది ఎస్ అంటే రోబోట్, దాని పేరు ఎస్. ఆ తర్వాత ఎస్ఐ వచ్చింది, తర్వాత ఎక్స్ఐ వచ్చింది, ఇప్పుడు సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ వచ్చింది. ఇవేం చేస్తారు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ విజువల్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సర్జికల్ రోబో ఎలా పనిచేస్తుంది, దాంతో ఎలా పని చేయిస్తాం అది చూద్దాం. మేము కూర్చునేది కన్సోల్ ఇలా ఉంటుందండి. పేషెంట్ దగ్గర మేము లేము, పేషెంట్ ముట్టుకోవట్లేదు, మేము గ్లౌస్ వేసుకోలేదు, ఆ సిటీలో లేము, ఆ దేశంలో కూడా లేకపోవచ్చు. కానీ ఈ కన్సోల్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇంటర్నెట్ ద్వారా మన దగ్గర ఉన్న రోబో, వేరే ఉదాహరణ అమెరికాలో పేషెంట్ ఉన్నారు, అక్కడ రోబో కనెక్ట్ చేస్తే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది. ఎంతసేపట్లో జరుగుతుంది అంటే జనరల్గా 0.7 సెకండ్ లోపల జరిగినట్లయితే అది రియల్ టైంలో జరిగినట్టు కనబడుతుంది. ఇది అంతకంటే ఫాస్ట్గా 0.1 సెకండ్లో కంప్లీట్ అవుతుందండి. అంటే నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తే న్యూయార్క్లో ఉన్న పేషెంట్ మీద వితిన్ 0.1 సెకండ్ అంటే కంటిన్యూస్గా ఇమీడియట్గా జరిగిపోయినట్టే, ఎక్కడ ల్యాగ్ పీరియడ్ కానీ మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అయ్యిందా లేదా వెయిట్ చేయడం కానీ ఉండదు. ఇక్కడ చూడండి కన్సోల్ ఎలా ఉంటుంది. దానికి ఒక 7-8 పెడల్స్ ఉంటాయి. పైన 2 మాస్టర్ కంట్రోల్స్ అని ఉంటాయండి. ఇందులో మన చేతులు పెట్టి వాటిని కదిలించడం ద్వారా పేషెంట్ పొట్టలో ఉన్నటువంటి రోబోటిక్ ఆర్మ్ కదులుతుంది. అది జరిగిందని తెలుసుకోవడానికి పైన ఒక స్టీరియోస్కోపిక్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్లో మనం తలబెట్టినప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. తల వెనక్కి తీసామనుకోండి ఇన్యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మనం చూడని చోట మనం ఆపరేట్ చేయకూడదు, ఏ మూమెంట్ చేయకూడదు. కాబట్టి సర్జన్ లోపల తొంగి చూస్తుంటాడు, తన చేతులతో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు. పెడల్స్తో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, జూమ్ ఇన్ చేయడం లెన్స్ని, లేక ఇన్స్ట్రుమెంట్ మార్చుకోవడం, లేజర్ వాడడం, లేక కరెంట్ వాడడం. ఇంకో అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ పెడల్ ఉందండి, అది ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ రైట్ సైడ్కి వస్తుంది, రైట్ది లెఫ్ట్కి వస్తుంది. దాన్ని స్వాప్ ఆప్షన్ అంటారు. అంటే లెఫ్ట్ సైడ్ సిజర్ ఉంది, రైట్ సైడ్ నీడిల్ హోల్డర్ ఉంది అనుకోండి. నేను ఆపోజిట్ కావాలని కోరుకున్నా, అది ఏమి ఇన్స్ట్రుమెంట్ బయటకు తీసి మార్చడం అనేది లేకుండానే కేవలం ఒక పెడల్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ జంప్ చేస్తాయి. మధ్యలో ఏముంది, మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎవరు స్టడీ చేస్తున్నారు, ఎవరు రోబోకి చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక సూపర్ కంప్యూటర్ ఉందండి. సర్జన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఆల్మోస్ట్ 1,00,000 సార్లు 3 యాంగిల్స్లో అంటే నిలువుగా, అడ్డంగా, వంకరగా స్టడీ చేసి దాని సారాంశాన్ని రోబోటిక్ ఆర్మ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆ తర్వాత రోబోట్ ఆర్మ్ కదులుతుంది. ఇదంతా కూడా 0.1 సెకండ్లో జరుగుతుంది. అంటే ఒక అద్భుతం. ఎందుకంటే సర్జన్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్
ఇక్కడ చూడండి, ఇది అమెరికాలో హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ ఉంది, అది డెట్రాయిట్లో ఉందండి. అక్కడ నేను ట్రైనింగ్ చేసినటువంటి ఫస్ట్ రోబో ఇది. అయితే అక్కడ ఇదొక ఆర్మ్ అండి, బ్లాక్గా కనబడుతుంది, ఇదొక ఆర్మ్. ఈ చేసే క్రమంలో అక్కడ 3D విజువలైజేషన్ ఉంటుంది. మామూలుగా అయితే మన ఆపరేషన్ థియేటర్లో కంటి చూపుతో చూస్తున్నాం, అక్కడ 3D లెన్సెస్ ఉంటాయి, 3D స్క్రీన్స్ ఉంటాయి. సర్జన్ ఏం చేస్తున్న విషయము జనరల్ సర్జన్ మాత్రమే కనబడుతుంది, ఎందుకంటే ఆయన లోపల స్క్రీన్ చూడగలుగుతున్నాడు, కానీ మిగతా వాళ్ళకి కనబడదండి. దానికోసం జాయింట్ స్క్రీన్లు బయట పెడతారు. ఈ ఆర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే ఒకదాని కూడా గుద్దుకోవచ్చు పొట్టలో, కాబట్టి దాని ఓరియంటేషన్ అంతా కూడా క్లాష్ కాకుండా ఉంటాయి. బికాస్ ది ఆర్మ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, కాబట్టి ఒకదానికి క్లాష్ అయింది అనుకోండి, ఇన్స్ట్రుమెంట్ ఒకసారి బ్రేక్ అవుతే ఇక మళ్ళీ రిపేర్ లేదండి. ఒక్కొక్క ఆర్మ్ ఆల్మోస్ట్ 4 లక్షల పైన ఉంటుంది. ఒక సర్జరీలో కనీసం 50,000 రూపీస్ దాని కన్జ్యూమబుల్స్ ఉంటాయి. కాబట్టి ఎటువంటి క్లాష్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ప్యారలల్గా పనిచేసేటువంటి అవకాశం వీటికి ఉంది. ఇక్కడ చూద్దాం, మన చేతికి గ్లవ్ వేసుకుంటే అరచేతి వరకు వేసుకుంటాం గౌన్ వేసుకొని, కానీ దీనికి ఆల్మోస్ట్ 2 మీటర్ల గ్లవ్ ఉందని, ఇంత పొడవు ఉంటుంది. ఈ పొడవైన గ్లవ్ దాని టిప్ నుంచి మొదలు పెడితే స్టాండ్ వరకు వేయాలి, అన్ని ఆర్మ్స్కి వేయాలండి. ఇక్కడ మధ్యలో ఒక టెలిస్కోప్ ఉంటుంది. మనకు 2 కళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక కన్ను ఎందుకంటే రూమ్లో జనరల్ లైట్ ఎక్కడ వేస్తారు అంటే రూఫ్లో సెంటర్లో వేస్తారండి, అన్ని భాగాలు కనబడుతుంది. అదేవిధంగా ఈ టెలిస్కోప్ అనేది పొట్టలో పై భాగంలో వేసుకుంటాం, బొడ్డు దగ్గర చిన్న రంధ్రం పెట్టి వేస్తే పొట్టంతా కనబడుతుంది. కాబట్టి రెండవ కన్ను అవసరం లేదు. ఆర్మ్స్ ఎందుకు ఫస్ట్ 2 ఆర్మ్స్ చేసేవాళ్ళం. అయితే 3వ ఆర్మ్ ఏంటంటే కొన్నిసార్లు కాంప్లెక్స్ సర్జరీస్ అవుతున్నాయి, క్యాన్సర్స్ అవుతుంటే పక్క అవయవాల్ని రిట్రాక్ట్ చేయడానికి కానీ, లేక అది పట్టుకోవడానికి కానీ, లేక ఎక్స్ట్రా ఎనర్జీ సోర్స్ ఇవ్వడానికి కానీ 3వ ఆర్మ్. మనకు అవసరమైనప్పుడు మాత్రమే 3rd ఆర్మ్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేని పక్షంలో 3rd ఆర్మ్ తీసి పక్కకు పెట్టుకొని 2 ఆర్మ్స్ కూడా చేసే సర్జరీస్ ఉంటాయి. ఇది అప్పుడు మేము చేసినటువంటి డిపార్ట్మెంట్ అండి, ప్రొఫెసర్ పీ బాడీ అని, డాక్టర్ మణిమేన్ అండి. వాళ్ళు ఇంకా దే ఆర్ స్టిల్ అలైవ్. 2004లో మేము చూసాము, అప్పటికే 65 years వాళ్ళు. ఇప్పుడు 90 years కానీ వాళ్ళు దే ఆర్ స్టిల్ ఆపరేటింగ్. ఎందుకు అంటే సర్జన్స్కి ఉన్నటువంటి ఫిటింగ్ని తగ్గిస్తాయండి. ఎందుకంటే ఎవరైనా 4 గంటలు ఆపరేషన్ చేస్తే చేతులు కొద్దిగా వణుకుతాయి, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, మధ్యలో టీ తాగాలి, లేదా కనీసం నీళ్ళని తాగాలి అనుకుంటుంటారు. కానీ రోబోటిక్ సర్జరీలో మనం పేషెంట్ ముట్టుకోట్ల, మనం జనరల్గా గ్లవ్ కూడా వేసుకోలేదు, కన్సోల్లో కూర్చొని ఉన్నాం. కాబట్టి సర్జన్కి ఉండేటువంటి జనరల్ ట్రెమర్స్ ఉంటాయి. మేము సర్జరీ చేసిన కొద్దీ కొంతసేపటికి అలసిపోతే మైల్డ్ ట్రెమర్స్ అంటే కొద్దిపాటి వణుకు లాంటిది ఉంటుంది, అదంతా కూడా స్కేల్ డౌన్ చేస్తుంది. అసలు ఎటువంటి మూమెంట్స్ లేకుండా యాక్యురేట్ మూమెంట్ తీసుకునేటువంటి అవకాశం రోబోకు ఉంది. ఎలా చేస్తాం అంటే ఒక్కొక్క ఆర్మ్ని కరెక్ట్గా రోబో ఆర్మ్ని కనెక్ట్ చేస్తామండి. ఇందులో నీటి లోడ్ ఉందని దాన్ని కనెక్ట్ చేస్తాం. అట్లా 3 చోట్ల కనెక్ట్ చేసిన తర్వాత అవి ఫ్లాష్ అవుతుంది. నేను రెడీ ఉన్నా అన్నప్పుడు అది ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత సర్జన్కి కంట్రోల్ ఇచ్చేస్తారు. సర్జన్ తన టీంతో ఫోన్లో మాట్లాడుకోవచ్చు, లేక చిన్న చిన్న మైక్స్ ఉంటాయి. తప్పితే అసిస్టెంట్ దాన్ని చూడలేరండి సర్జరీని. దానికి ఎలా ఉంది చూద్దాం. ఇది పొట్ట దగ్గర పెట్టింది టెలిస్కోపిక్ పోర్ట్. ఆ సైడ్ ఈ సైడ్ ఒక చూడండి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్ కనబడుతుంది, అది లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్. కొన్నిసార్లు సక్షన్ చేయాలన్నా, కొద్దిగా వాటర్తో ఇరిగేట్ చేయాలన్నా, లోపల బ్లీడింగ్ అవుతే కొద్దిగా క్లారిటీ ఆఫ్ విజన్ కోసం వాటర్ వేసి కడుగుతుంటాం. అలాంటిది ఒక ఎక్స్ట్రా పోర్ట్ పెట్టుకుంటాం. కానీ రోబోకు ఉన్నది మాత్రం ఒక టెలిస్కోప్ అండ్ 3 చేతులు. ఆ 3 చేతులతో ఎలా పని చేయించుకోవాలో చూద్దాం. నేను సర్జరీ చేసినప్పుడు ఇక్కడ ఉన్నా అండి, యాక్చువల్లీ ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ లేరు, మాకు నంబర్ ఇచ్చేస్తారండి. ఇప్పుడు మీరు 15th ఆపరేషన్ థియేటర్లు ఉన్నారు, మీ పేషెంట్ 32 ఆపరేషన్ థియేటర్లు ఉన్నారు అంటే అన్ని ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఫ్రీ అవుతే అక్కడ పేషెంట్ తీసుకెళ్ళి పెడుతుంటారు. పెట్టిందా మనకు కంట్రోల్ ఇచ్చేస్తారండి. మీ పేషెంట్ ఇక్కడ లేరు, మీరు మళ్ళీ చూసే అవసరం లేదు, మీ టీం అంతా కూడా అక్కడ ఉందని. కాబట్టి మాకు ఒక మైక్ ద్వారా వాళ్ళతో మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. తల లోపల పెట్టినప్పుడు మాత్రం రోబో యాక్టివేట్ అవుతుంది. మీకు కనబడుతుంది ఇక్కడ రోబోటిక్ ఆర్మ్స్ అండి, ఇక్కడ ఇదొకటి. ఇక్కడ చిన్న స్క్రీన్ లాగా కనబడుతుంది. అదేంటి అని అంటే ఏ ఎనర్జీ హౌస్, ఏవి సోర్సెస్ యాక్టివ్గా ఉన్నాయి, ఏది మనం కావాలని కోరుకుంటాం, అన్ని అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. కింద మీకు ఎల్లో కలర్ కనబడుతుంది, అది పెడల్ అండి. పెడల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. అసలు సర్జరీ ఎట్లా జరుగుతుంది అది చూద్దాం. ఉదాహరణకు నేను ఇక్కడ 15 ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను, పేషెంట్ వేరే చోటు ఉన్నారు, కానీ ఇక్కడ ఇచ్చిన కమాండ్స్ అంతా కూడా ఆ రోబోకి వెళ్తుంటాయి. వెళ్ళేటువంటి అవకాశం ఇంటర్నెట్ ద్వారా ఉంది. కాబట్టి పెద్ద సర్జన్, ఉదాహరణకు అమెరికాలో సర్జన్ ఉన్నారు, ఆయనతో ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి ఎవరైనా ఇండియాలో బాంబేలో వాళ్ళు కోరుకున్నారు, అతను అక్కడి నుంచి ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ వీ హ్యావ్ ఎ రోబో విచ్ ఈస్ కనెక్టెడ్ టు హిమ్. ఇక్కడ చూద్దాం, సర్జరీ జరుగుతుంటే ఇలా ఉంటుందండి. పేషెంట్ యొక్క తల లెఫ్ట్ సైడ్ ఉంది, కాళ్ళు ఈ సైడ్ ఉన్నాయి. రోబో యొక్క స్టాండ్ ఇక్కడ నిలబడి ఉంది, 3 చేతులు వచ్చి ఇక్కడ కనెక్ట్ అయినాయి. ఒక ఆయన కూర్చొన్నాడు అండి, ఆయన అసిస్టెంట్. ఆయనకి ఏమి కనబడదు, ఎందుకంటే ఆయన దగ్గర స్క్రీన్ లేదు, ఆయన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు. కేవలం ఒక స్క్రీన్ చూస్తుంటాడండి. ఆ స్క్రీన్ ఏంటి అంటే ఎదురుగా జాయింట్ స్క్రీన్ ఉంటుంది. సర్జరీ ఏం చేస్తూ తెలుసుకోవడానికి, ఏ స్టెప్లో ఉన్నారో తెలుసుకోవడానికి అలాంటి స్క్రీన్స్ ఉంటాయి. దే ఆర్ ఫర్ లెర్నింగ్ అండ్ మెంటరింగ్. ఇక్కడ చూద్దాం, మనందరూ కూడా అరచేతిలో ఎవరైనా అన్నం పెట్టారనుకోండి, మనం అరచేతిలో ముద్ద కలుపు తినేస్తాం. ఎవరైనా చేయి వెనక్కి తిరిగినప్పుడు వేసారనుకోండి, కలుపుకోలేం, అది కింద పడిపోతుంది, మనం తిప్పుకునే లోపు కష్టం అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఇక్కడ అరచేతి కంటే కూడా ఒక డిస్క్ ఇచ్చారండి. ఈ డిస్క్ ముందుకి వెనకకి ఒక బొంగర్లాగా తిరుగుతుంది. కాబట్టి అన్నం ఎట్టేసినా సరే వెనక్కి తిప్పారనుకోండి, చెయ్యి కూడా రెస్ట్ వెనక్కి తిరిగిపోతుంది.
మనం ముందుకు చూస్తున్నాం, మనం కింద చూడడానికి తల వెనక్కి తిరుగుతుంది. అలాంటి మొత్తం రొటేటింగ్ డిస్క్స్ ప్రతి ఫింగర్కి ఇచ్చారు. అందువల్ల ఒక చేతిలో 26 డిస్క్లు ఉన్నాయండి. ఏది ఎలా కావాలంటే అలా ఇన్స్ట్రుమెంట్ కదులుతుంది. కాబట్టే దీంట్లో స్పీడ్ ఆఫ్ యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీంట్లో అన్ని జాయింట్స్ ఇక్కడ చూడండి, ప్రతి జాయింట్ లోపల కూడా సర్కంఫ్రాక్షన్ అంటాం, అంటే రౌండ్ తిరుగుతుంది. కాబట్టి మన ఇన్స్ట్రుమెంట్, మన చేతులు ఎలా ఉంటాయి, ఆ మూమెంట్ మాత్రం మనకు తెలుసు. కానీ ఒకసారి రోబోని మనం కంట్రోల్ చేయడం మొదలు పెడితే రకరకాల మూమెంట్స్ చాలా ఫాస్ట్గా, ఉదాహరణకు చెయ్యి వెనకకి వెళ్ళి కట్ చేసి మళ్ళీ ముందుకెళ్ళి దాన్ని డిసెక్ట్ చేసి ఏదైనా చేయొచ్చు. స్పీడ్ ఆఫ్ సర్జరీ ఈజ్ ఆల్మోస్ట్ 3 times మోర్. అంటే 4 గంటల ఈ సర్జరీ 1.5 hours అయిపోతుంది. 10 గంటల సర్జరీ ఎంత అవుతుంది? 3 hours, 3.5 hours. అంటే 10 hours పేషెంట్ అనెస్థీషియా పెడితే ఎంత కష్టం అవుతుంది. కాబట్టే స్పీడ్ ఆఫ్ సర్జరీ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా 2 గంటల సర్జరీ చేస్తే నెక్స్ట్ డే లేచి తిరుగుతారు. అదే 6 గంటల సర్జరీ చేసామనుకోండి 4 days పడుకుంటారు. సో హాస్పిటలైజేషన్ డేస్ తగ్గిపోయినాయి. ఇది పెడల్స్ అంటే నేను చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కెమెరా కనబడుతుంది, కెమెరా ఐకాన్. ఇది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. ఇక్కడ చూద్దాం, ఎల్లో కలర్ ఉన్నది ఇది కటింగ్, అంటే ఇన్స్ట్రుమెంట్తో కట్ చేయాలంటే ఎల్లో కలర్ పెడల్. దాని కోయాగులేషన్ అంటే కేవలం దాంట్లో బ్లీడింగ్ తగ్గించాలంటే బ్లూ కలర్. లెఫ్ట్ కోడ్ కనబడుతుంది మీకు, ఇది స్వాప్ ఆప్షన్ అంటారు. ఇది ఆప్షన్ చాలా గొప్పదండి. ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్ కట్ చేశాను, అటు సైడ్ సూచర్ వేయాలి, నీటోడు కావాలనుకోండి, మామూలు ల్యాప్రోస్కోపీలో ఏం చేస్తాం, అది తీసేసి ఇంకోటి అందులో పెట్టుకుంటాం ఆ సైడు. కానీ ఇది చేయగానే అదర్ సైడ్ ఉన్నప్పుడు మన చేతికి వస్తుంది. అంటే చూడడానికి ఒక మ్యాజిక్ లాగా కనబడుతుందండి. మంచి ఎక్స్పీరియన్స్ సర్జరీ చేస్తుంటే ఇదేంటి ఇంత ఫాస్ట్గా అవుతుంది సర్జరీ. ఈ సర్జరీని ఎవరు చూస్తున్నారు అంటే మళ్ళీ మేము నేర్చుకునే టైంలో అక్కడ స్క్రీన్ అనేది అమెరికాలోది, ఈ స్క్రీన్లో కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక 30 మంది కూర్చుంటారు స్టూడెంట్స్, అందరికీ చెప్తుంటారు ఈ సర్జన్ ఈ స్టెప్లో ఉన్నాడు, ఈ స్టెప్లో ఉన్నాడు, ఇలా జరుగుతుంది, ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ఇలా ఇప్పుడు స్వాప్ అయింది లేక జంప్ అయిందని. వీటి ద్వారా అప్పుడు నేర్చుకున్నటువంటి ఆ నాలెడ్జ్ మాకు 2010లో ఫస్ట్ రోబోటిక్ సర్జరీ చేయడానికి మాకు ఛాన్స్ వచ్చింది. ఇదంతా రోబోటిక్ సర్జరీ అనేది కొంత హైఫై సాఫిస్టికేటెడే. అయితే మా బాస్ కూర్చునే ఇది హాట్ చైర్ అంటారండి, అక్కడ 4 రోబోటిక్ సర్జరీస్ అవుతుంటాయి, 4 ఆపరేషన్ థియేటర్లు. ఏం జరుగుతుందనే విషయం ఆయనకి ఇక్కడ సూపర్ కంప్యూటర్ ఉంటుంది, ఆయన అందరిని చూస్తుంటారండి. అన్ని సర్జరీస్ అయిపోయి పేషెంట్ బయటకు వచ్చే వరకు ఆయన కదలరు ఈ సీట్లోంచి. ఎందుకంటే ఎవరైనా సరే డేంజర్ లెవెల్కి వెళ్తే ఈ కెన్ ఇన్యాక్టివేట్ దట్ రోబో, ఆ రోబోని స్టాప్ చేసేసి అయ్యో ఇక్కడ ఈ కెన్ టాక్ టు దెమ్, ఇక్కడ డేంజర్ ఉంది, ఇక్కడ బ్లడ్ వెసల్ ఉంది, యూఆర్ క్లోజ్ టు సివియర్ బ్లీడ్ అని అంటే ఆయన ఆపేసి చెప్పిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఇస్తారండి. అలా దీన్ని టీచ్ చేయడం కానీ మెంటరింగ్ చేస్తారు. అలా చేసిన కొన్ని వందల గంటల తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో ఏం జరుగుతుంది, మనకి జనరల్గా కిడ్నీలో ఉన్న కిడ్నీ తీయమని అడిగారనుకోండి, ఆ తీయడానికి ఎంతసేపు అనేది వాళ్ళ టైం ఉంటుంది ఆల్రెడీ. మన మూమెంట్ ఏంటి, ఏమైనా బ్లీడింగ్ అయిందా, ఎంత రిస్కీగా ఉందా, మూమెంట్ ఏమైనా షేక్ అవుతుందా అన్నీ చూసినాక వెంటనే 5 నిమిషాలు టైం ఇస్తే ఆ తర్వాత వెంటనే మార్క్స్ పడిపోతాయి. 5కి జనరల్ 4.8 దాటితేనే పాస్ అండి, అంతకంటే తక్కువ అవుతే మళ్ళీ ఇంకో 6 months తర్వాత రమ్మంటారు. ఎందుకంటే మనిషి ప్రాణం అంత గొప్పది, దాన్ని వెల కట్టలేం. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎక్స్పెన్సివ్, దే ఆర్ న్యూ. ఏ తప్పు జరిగినా సరే రోబోని అంటే దాని చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది రాజ్ అండ్ పద్మ, వీళ్ళు అమెరికాలో ఉన్న ఆ డిపార్ట్మెంట్ బయట వట్టికుటి యూరాలజీ ఇన్స్టిట్యూట్ అని ఉందండి. ఇదేంటి వట్టికుటి అంటే మనకు తెలిసినటువంటి పేరులాగా ఉంది, తెలుగు వాళ్ళేమో అని అడిగితే ఎస్, వీళ్ళు గుంటూరు జిల్లాకు చెందినటువంటి భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళకి $10 million అదనంగా వచ్చినప్పుడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ట్యాక్స్ వీళ్ళు డొనేషన్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాంతో 2 రోబోలు కొన్నారండి. ఆ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన అది ప్రపంచవ్యాప్తంగా దావానాలుగా విస్తరించి ఆల్మోస్ట్ అన్ని చోట్ల రోబో వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉన్నాయి రోబోలు. మేము రెగ్యులర్గా చేయగలుగుతామంటే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే 10 years బ్యాక్ ఇది లేదు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ సర్జరీ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే క్యాన్సర్స్ అనుకోండి, మనం రోబోని వాడాలంటే రోబోలో ఏ లాభాలు ఉన్నాయి, ఈ క్యాన్సర్ నార్మల్గా చేస్తే ఎంతకాలం బ్రతుకుతారు, రోబోటిక్ సర్జరీ ద్వారా ఏమేమి లాభాలు జరుగుతున్నాయి, మరి దాన్ని జస్టిఫై చేయొచ్చా, దీని కాస్ట్ కొంత పెరిగినా సరే. నార్మల్గా ఓపెన్ సర్జరీకి ₹1,00,000 అయిందనుకోండి, ల్యాప్రోస్కోపీలో 2 లక్షలు కావచ్చు, రోబోటిక్ సర్జరీ ఎంత అవుతుంది అంటే అది 3 నుంచి 4 లక్షల మధ్యలో కావచ్చు. అంటే కాస్ట్ ఒక 50% పెరుగుతుంది. అయినప్పటికీ కూడా పేషెంట్కి ఏం లాభం జరిగింది, అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పురుషుల్లో ప్రాస్టేట్ అనే గ్లాండ్ ఉంటుందండి, బ్లాడర్ కింద ఉంటుంది, మూత్రనాళం చుట్టూ ఉంటుంది. దాంట్లో క్యాన్సర్ చాలా సైలెంట్గా వస్తుంది. అది వచ్చినప్పుడు తీయడం చాలా కష్టం, చాలా డీప్ సీటెడ్ ఉంది. కాబట్టి అది పెకలించి వేసేది లేట్ అయినా సరిగా చేయకపోయినా సరే యూరిన్ కంట్రోల్ తప్పుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి రోబోటిక్ సర్జరీ అనుకున్నారు. ఇది చూద్దాం, ఇది బ్లాడర్ అండి. మనకి ఇక్కడ బోనీ పెల్విస్ ఉంది, ఆ పెల్విస్ కింద ప్రాస్టేట్ ఉంది, చాలా డీప్ సీటెడ్గా ఇన్యాక్సెసిబుల్గా ఉంది. దాని చుట్టూ రక్తనాళాలు ఉంటాయి, అది ముట్టుకుంటేనే చాలా బ్లీడింగ్ అవుతుంది, తర్వాత సర్జరీ చేసే అవకాశాలు ఉండవు. కానీ రోబోటిక్ సర్జరీ ద్వారా మ్యాగ్నిఫై చేయొచ్చు, దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, బ్లీడింగ్ ముందే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన చెయ్యి ఎంత దూరం వెళ్తుంది, మన ఫింగర్స్ మన సైజు మనకు తెలుసండి. కానీ రోబోటిక్ ఆర్మ్స్ యొక్క టిప్స్ ఆల్మోస్ట్ సూదుల్లాగా ఉంటాయి, చిన్న చిన్న ఫోర్సెప్స్లు ఉంటాయి, చాలా చిన్న ఏరియాకి వెళ్ళగలుగుతాయి. ప్రతి చెయ్యికి లైట్ ఉంటుంది, ఆ లైట్ ద్వారా అక్కడ బ్లడ్ వెసల్ ఉంటుంది, ముందే కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టోటల్ బ్లడ్లెస్ ఆపరేషన్. జనరల్గా పెద్ద ఆపరేషన్ చేస్తే మేము 2 units బ్లడ్ పెట్టుకొని ట్రాన్స్ఫ్యూజ్ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో అసలు ట్రాన్స్ఫ్యూషన్ లేదండి.
బ్లడ్ అరేంజ్ చేయట్లా, ఎందుకంటే బ్లీడింగ్ కావట్లేదు. ఇది కేవలం యూరాలజీ అనుకున్నారు. కొంతమంది గైనకాలజిస్ట్లకు కూడా ఇది పనికొస్తుంది. ఇది యూట్రస్ తీయాలన్నా, అందులో క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు వాడుకోవచ్చు. కొంత బ్రెయిన్లో కూడా ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయి, బ్రెయిన్లో ఆపరేషన్ చేయడం కష్టమే, బయట నుంచి దాన్ని పిన్ పాయింట్గా తీయడానికి రోబోటిక్ సర్జరీ ఆప్షన్ ఇస్తుంది. రేడియేషన్ థెరపీ అంటే క్యాన్సర్ రేడియేషన్ ఇచ్చేటప్పుడు మనిషి మేలుకునే ఉంటారండి. గాలి తీసుకునేటువంటి ఆ సందర్భంలో కొన్నిసార్లు టార్గెట్ మిస్ అవుతుంది. కాబట్టి టార్గెట్ని కనుక చూపిస్తే రోబోకి ఎప్పుడు టార్గెట్ కనబడితే అప్పుడు మాత్రం రేడియేషన్ ఇస్తుంది. అంటే అదే రేడియేషన్ ఇస్తుంది కానీ టైమ్లీగా ఇస్తుంది. అందువల్ల రేడియేషన్ లాస్ కాదు, ఒకటి అన్నెసరీ రేడియేషన్ కూడా కాదు, పేషెంట్లకు కూడా సైడ్ ఎఫెక్ట్ తగ్గుతాయి. ఇక్కడ చూద్దాం. ఆ తర్వాత వచ్చింది ఏంటి అంటే సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ అండి. అదేంటి చూద్దాం. జనరల్ రోబోలో 4 రంధ్రాలతో పడతాయండి. బొడ్డు దగ్గర కెమెరా పోర్ట్ పెడతాం, లెఫ్ట్ రైటు 1 and 2 ఆర్మ్స్, థర్డ్ ఆర్మ్ రైట్ సైడ్లో ఉంటుంది. కానీ ఇవన్నీ వద్దు మాకు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఏంటో చూద్దాం. వాళ్ళు ఏంటంటే అసలు మాకు పొట్ట మీద ఇన్ని రంధ్రాలు వేస్తే మేము మీడియా ప్రొఫెషనల్ ఉన్నాం, లేకపోతే సినిమా యాక్టర్గా ఉన్నాం, మాకు ఇది కష్టం అవుతుందని, అందువల్ల సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ అని ఒక స్టార్ట్ చేశారండి. అది చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక పక్షి ఎగురుతుందండి. ఇక్కడ ఆ ఎగురుతున్న సందర్భంలో ఇది మామూలు పక్షి కదా, ఇది దీని ఎందుకు చూపిస్తారనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ ఒక పాము వెళ్తుంది. పాములు మనకు తెలుసు, పాము చూస్తే పారిపోతాం, చేతనైతే పట్టుకుంటాం, స్నేక్ సర్జరీకి అప్పగిస్తాం. కానీ ఈ స్నేక్ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ స్నేక్, ఈజ్ ఎ రోబో. అంటే రోబో ఈ విధంగా ఒక పాములాగా, ఒక పక్షిలాగా, ఒక కప్పలాగా, ఒక చీతాలాగా, ఒక ఫ్రాగ్ లాగా, ఒక చీమలాగా, ఇలా అన్నీ ఎందుకు తయారు చేశారు అంటే అన్ని రకాల మూమెంట్స్ మనం చేయగలం, అంత ప్రెసిషన్ కానీ అంత యాక్యురసీ కానీ మనకు సాధ్యమవుతుంది. అందువల్లనే మనిషి మీద వాడేటప్పుడు ఎవరైనా భయపడచ్చండి, నాకు రోబో వద్దండి, రోబో ఏం చేసేస్తుంది నన్ను అని. అలా కాదు, సర్జన్ కంట్రోల్లో రోబో ఉంది. రోబోకి సొంత తెలివి లేదు కాబట్టి అదేమి చేయలేదు. అందువల్ల సర్జన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. రోబోటిక్ సర్జరీ చేసినా సరే సేఫ్టీ పెరగాలి, బ్లడ్ లాస్ ఉండకూడదు. ఏజ్ పర్సన్స్కి జనరల్ లాంగ్ సర్జరీ చేసినట్లయితే ఏజ్ పర్సన్స్కి రిస్క్ అవుతుంది. అందువల్ల వీళ్ళకి షార్ట్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఒక ఫ్రాగ్ రాళ్ల మీద వెళ్తే ఎలా వెళ్తుంది ఆ ఫ్రాగ్, అంత చక్కటి మూమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ కూడా దాంట్లో షేక్ అవ్వడం కానీ జారి పడడం కానీ లేదు. అంటే రియల్ ఫ్రాగ్ని చూపిస్తే అలాంటి ఫ్రాగ్ మేము తయారు చేయగలిగాం, అంతటి యాక్యురసీ మా దగ్గర ఉంది. కాబట్టి ఈ రోబోని మనం నమ్మచ్చు, దాని ద్వారా మనం పని చేయించుకుంటే మంచిగా జరుగుతుంది తప్పితే ఇందులో డేంజర్ అయ్యేదేమీ లేదు అనేది సారాంశం అండి. ఎందుకంటే ఇంత మినియేచర్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు పెట్టారు అంటే ఎక్కడ ఎన్ని జాయింట్స్ కావాలో అని ఇచ్చారు. మన అరిచేకి ఎంత గొప్పగా ఇచ్చిండొచ్చు మీరు ఆలోచించండి. చూడండి, ఇది చీమ అండి. చీమలో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎంత చక్కగా వెళ్ళిపోతుందంటే రియల్ చీమ అనుకుంటాం మనం. అలాగే చెదపురుగులు, ఇక్కడ చూడండి యాంట్లో యాంటెనా ఉన్నాయి, దానికి జాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి రెడ్ ఫ్లై, ఇది చెదపురుగు అండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. ఇవన్నీ చూసిన తర్వాత రియల్ సింగిల్ పోర్ట్ సర్జరీ అనేది చాలా అవసరం అనిపించింది. ఇది ఎక్వేరియంలో కనబడుతుంది, ఇందులో వెళ్ళిన చేప కూడా ఇది రోబోనే. కానీ దాన్ని అలా చేయగలుగుతున్నాం, లైట్ వేసుకుంటే అది వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా అలసిపోవట్లేదు. దాని బ్యాటరీ సరిగా ఉంటే జనరల్గా రోబోటిక్ సర్జరీ మోస్ట్ ఆఫ్ ద టైం 3 to 4 hours అయిపోతుందండి. అంటే ఓపెన్ సర్జరీలో 10 గంటలు దాటేది. దీనికి బ్యాకప్ ఎంత ఇచ్చారు అంటే 9 hours పైన ఇచ్చారండి. అంటే ఏ సర్జరీ అయినా సరే అన్ని గంటలు పట్టదు, ఏమైనా పడుతుంటే దాన్ని రీఛార్జ్ చేసే సెకండ్ బ్యాటరీ పెట్టుకుంటారు. కాబట్టి ఇందులో మిస్ అయిపోయే అవకాశం లేదు. రోబో ఎర్రర్ చేయదండి. సర్జన్ తప్పు చేస్తే రోబో కూడా తప్పు చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే సర్జన్స్ చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్. వాళ్ళని క్వాలిఫై ఒకసారి చేశారంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఎంత ఉంటుంది ఒక రోబో అంటే, మేము అప్పుడు చదువుకునే రోజుల్లో ఆల్మోస్ట్ 10 కోట్లు ఉండేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 4.5 కోట్లకు వచ్చింది. ఎందుకంటే మల్టిపుల్ కంపెనీస్ వచ్చినాయి. వాటి ద్వారా మనకి నిజంగా కాంపిటీషన్ వల్ల కానీ లేక అప్డేటెడ్ ఆప్షన్స్ వల్ల కానీ. ఇది చూడండి, ఇది రోబోటిక్ చీతా. దీని స్పీడు ఆల్మోస్ట్ ఎంత కావాలో అంత మనం పెంచుకోవచ్చు. అంత స్పీడ్ వెళ్ళగలుగుతుందంటే మన ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా చక్కగా వెళ్ళగలవు. పొట్టలో లిమిటెడ్ స్పేస్ ఉంది. స్పీడ్ కాదు కావాల్సింది, యాక్యురసీ కావాలి, డెక్స్టరిటీ కావాలి. డెక్స్టరిటీ అంటే మనం ఎటుకాలన్నట్టు చేతిని తిప్పుకోగలగాలి. వెనక్కి తిరిగి ఉదాహరణకు మనం ముందు కట్ చేస్తాం సిజరిస్తే, కానీ వెనక్కి తిరిగి కట్ చేయమంటే చేయలేం. అది రోబో చేస్తుంది. ఈ మొత్తం చూసిన తర్వాత ఎవరికైనా సరే ఒక రోబో అంటే ఇట్స్ హియర్ టు స్టే. ఈ సర్జరీస్ అన్ని మేము చేస్తున్నాం అని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ఇలాంటి సర్జరీస్ మనం చేస్తున్నప్పుడు జనరల్గా వాళ్ళు ఉన్నటువంటి పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. అదే బొడ్డులోంచి ఒక సింగిల్ పోర్ట్ ద్వారా సర్జరీ చేయగలిగితే ఎంత అద్భుతం. అదే సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ. ఆ సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారో అది చూద్దాం. జనరల్గా ఎవరికైనా సరే పొట్ట మీద రంధ్రం పెడితే బొడ్డులో కలిపేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బొడ్డు దగ్గర ఒక ఫోల్డ్ ఉంటుంది, ఆ ఫోల్డ్ ఎవరికి కనబడదు. మనం మానిపోయిన తర్వాత సర్జరీ అంటే కూడా తెలియదు. మిగతా 2 చోట్ల పెడితే ఉదాహరణకు సైడ్కు బొడ్డు పక్కన పెడితే అది కనబడుతుంది, చిన్న స్కార్గా ఉండొచ్చు, దాన్ని కవర్ చేయడానికి రకరకాల టెక్నిక్స్ ఉండొచ్చు. కానీ బొడ్డు దగ్గరే మొత్తం రంధ్రాలు పెట్టుకొని అన్ని ఇన్స్ట్రుమెంట్ అందులో పోయి అసలు ఇంకా వేరే రంధ్రం లేకుండా ఉంటే ఎంత హాయి. అదే ఇక్కడ చూడండి,
బొడ్డు దగ్గర చిన్న రంధ్రం పెట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ పంపించామండి. ఇది జెల్ పోర్ట్ అంటారు. కొంచెం లావుగా ఉంటుంది, అయినా సరే బొడ్డుకు పెద్దగా డిస్ఫిగర్ చేయదు, దాన్ని కరెక్ట్గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. దీనిలోంచి 3 ఇన్స్ట్రుమెంట్స్ వెళ్తాయండి. 3 ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళగలవు. వెళ్ళిన తర్వాత ఎలా చేస్తున్నాం చూడండి. పొట్టలోకి వెళ్ళినప్పుడు ఒకటే రంధ్రంలోంచి 3 ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. ఆ 3 ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన కంట్రోల్లో ఉన్నాయి. దాంట్లో మల్టిపుల్ ఏరియాస్లో జాయింట్స్ ఉంటాయండి. ఒక పామును మనం కంట్రోల్ చేయాలనుకోండి, తల దగ్గర వంగాల, బాడీ దగ్గర వంగాల, అన్నీ మన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ జెల్ పోర్ట్ ఒకసారి లోపల పెట్టిన తర్వాత ఆ 3 ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా మనం పనిచేస్తాయండి. ఓపెన్ సర్జరీలు ఎలా అయితే పనిచేస్తున్నాయో ఈ సింగిల్ ఇన్స్ట్రుమెంట్లో ఆ 3 రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల ద్వారా ఇన్స్ట్రుమెంట్ వెళ్తున్నాయి. ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా సర్జరీ చేసే ఛాన్స్ వచ్చింది. ఎంత అద్భుతం అంటే ఒక రంధ్రంలోంచి మీరు మొత్తం సర్జరీ చేయగలిగితే అంతకు మించినటువంటి అంటే మానవాళికి ఏం చేయాలి అంటే సేఫ్ సర్జరీ చేయాలి, కాస్మెటిక్ సర్జరీ కూడా చేయాలి. అసలు ల్యాప్రోస్కోపీ ఎందుకు వచ్చింది, కీహోల్ సర్జరీ ఎందుకు వచ్చినాయి అంటే ఓపెన్ సర్జరీ చేసే పెద్ద స్కార్ ఉంటుంది. ఆ స్కారు దాచుకోలేక బాధపడుతున్నాము. పొట్ట మీద ఇంత పెద్ద స్కార్ ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ల్యాప్రోస్కోప్ వచ్చింది. ల్యాప్రోస్కోపీకి అడ్వాన్స్మెంట్గా ఇది వచ్చింది. ఇదే సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ. ఇక్కడ చూడండి, చిన్న రంధ్రం ఇది బొడ్డు దగ్గర ఉంది. ఆ తర్వాత చూస్తే ఇది టెలిస్కోప్ పెద్దదిగా ఉంది. ఇది ఇన్స్ట్రుమెంట్ 1, ఇన్స్ట్రుమెంట్ 2, ఇన్స్ట్రుమెంట్ 3. ఈ 3 కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దాని రేంజ్ ఆఫ్ మూమెంట్ చాలా డిఫరెంట్గా ఉందండి. ఎక్కడైతే మనం క్యాన్సర్ పెకలించి వేయాలో అక్కడ కట్ చేయడానికి కానీ సీజర్ ఇక్కడ ఉంది, నీళ్ళు హోల్డర్ ఇక్కడ ఉంది, టెలిస్కోప్ ఇక్కడ ఉంది. ఏదైనా సరే తన యాంగిల్ మార్చుకునే అవకాశం కూడా ఉంది. అంత కంట్రోల్ మన దగ్గరే ఉంది. కాబట్టి సర్జికల్ రోబో ద్వారా వచ్చినటువంటి అడ్వాంటేజ్ అన్నీ కూడా జనరల్గా క్యాన్సర్స్కి కానీ ముఖ్యంగా బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆపరేషన్ చేసామనుకోండి, ట్యూమర్ చిన్నది కానీ చుట్టుపక్కల డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకు ఆర్థోపెడిక్ సర్జరీస్ మీరు గమనిస్తే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ రాసి ఉంటుంది మీకు అడ్వర్టైజ్మెంట్లో. అలాంటివన్నీ కూడా ఎందుకు చేయగలుగుతారు అంటే రోబో నార్మల్గా మనిషి చేసేటువంటి రీమింగ్ అంటారండి. అంటే ఏ జాయింట్ అయితే మూవ్ అవుతుందో ఆ రౌండ్ ఏరియాస్ స్మూతన్ చేయడానికి మనం మాన్యువల్గా రీమింగ్ చేస్తాం. కానీ రోబో చేస్తే చాలా స్మూత్గా ఉంటుందని, దానివల్ల 10 years బదులు 20 years వరకు ఆ జాయింట్స్ బాగుంటాయని, అందుకే రోబోటిక్ ట్రైన్ సర్జన్స్ ఎక్కడో చూసుకుంటారని, అలాంటివి మా జనరేషన్ మేము చేయగలుగుతున్నామంటే నిజంగా మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30 years బ్యాక్ రిటైర్ అయిన యూరాల్ సర్జరీ చేసింటారు. కానీ ఈ సింగిల్ పోర్ట్ రోబోట్ సర్జరీ వచ్చిన తర్వాత సినిమాక్టర్లు కానీ ఎవరైనా సరే ఈజీగా సర్జరీ చేయించుకుంటున్నారు. క్యాన్సర్కి భయపడరాదండి. క్యాన్సర్ క్యూర్ ఉంది, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ ఎర్లీ. అందుకే స్క్రీనింగ్ టెస్ట్ చాలా అవసరం. స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే ఈ రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతుంది. అడ్వాన్స్ క్యాన్సర్స్లో ఈ రోబోటిక్ ఉపయోగపడదు. ఎందుకంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిన చోట ఇది కూడా ఏం చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా రోబో ఎందుకు వాడుతున్నారు అంటే స్క్రీన్ చేసి తొలి దశలో గుర్తించిన క్యాన్సర్స్కి, ప్రాస్టేట్కి కానీ, కోలెంట్కి కానీ, ఇక గర్భసంచికి కానీ, బ్రెయిన్కి కానీ, లంగ్స్ కానీ వాటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే అన్నిటికీ రోబోట్ సర్జరీ అక్కర్లేదు. దేనికైతే లాంగ్ టర్మ్ సర్వైవల్ ఉందని జస్టిఫై చేస్తాం అప్పుడు మాత్రం తప్పకుండా రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు రోబోటిక్ సర్జరీ అనేది అసలు ఎలా ఉపయోగపడుతుంది, అసలు మనం ఎంత తొందరగా చేయించుకోవచ్చు, దీనివల్ల యూజెస్ ఏంటి, ఎలాంటి వ్యాధులకి చేయించుకోవచ్చు అన్న విషయం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే పల్స్ రేట్. నమస్తే.